ఆయన ప్రసన్నత ఎంతో గొప్పది. ఆయన ప్రసన్నతను ఆశ్రయించేటువంటి వారందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆయన ఆజ్ఞాపించినప్పుడు సృష్టి అంతా కూడా ఆయన మాటకు లోబడింది. ఆయన ఎలా చెప్తే అలా వింది. చీకటిని వెలుగుని వేరుపరిచినట్లుగా ఆయన ఆజ్ఞాపించినప్పుడు అలాగే జరిగింది. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఆజ్ఞలో అటువంటి శక్తి ఉంది. ఆయన నోటి మాటలో అటువంటి గొప్ప బలం ఉంది. కనుక మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుడు నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడనేటువంటి మాట అది ఎంతో గొప్పది. కనుక ఆయన నీ జీవితంలో ఆజ్ఞాపించాలని కోరుకుంటూ ఉన్నారు కనుక నువ్వు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నువ్వు సాగిలపడాలి. ఆయన బ్రతిమాలుకోవాలి. ఆయన నీకు ఇస్తుంది దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను విస్తరింపజేసి వర్ధిల్లింపజేస్తాడు. ఆమేన్.